హిందీ ప్రచారానికి కేంద్రం బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది. దాని మీద రివ్యూలు ఉంటాయి. హిందీ వారోత్సవాలు జరుపుతారు కేంద్రం. దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని హైదరాబాద్లో కూడా ఉంది కేంద్రం. సౌత్ ఇండియాలో కూడా హిందీ ఎగ్జామ్స్ పెడతారు. మరి నార్త్లో తమిళ ఎగ్జామ్స్ పెట్టారు ఎక్కడన్నా? ఉత్తరప్రదేశ్లో తెలుగు పరీక్షలు పెట్టారా? దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంది. ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఉందా? ఉత్తర భారత మలయాళీ ప్రచార సభ ఉందా? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఉందా? ఎందుకులే చెప్పండి. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు. కాదు, హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు. దేర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. దేర్ ఆర్ నేషనల్ లాంగ్వేజెస్ ఫర్ ఇండియా. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం. మరి రాజ్యాంగ రీత్యా అన్ని భాషలకు సమాన హోదా ఉన్నప్పుడు, అన్ని భారతీయ భాషలు అయినప్పుడు, మరి హిందీ ప్రచారోత్సవాలు జరపడము అభ్యంతరం లేదు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టడము తప్పులేదు. హిందీలో ప్రత్యేకమైన కోర్సులు, ఎగ్జామ్స్, డిగ్రీస్ పెట్టడం తప్పు కాదు. మరి మా తెలుగులో ఎందుకు పెట్టారు అంటున్నా. ఇప్పుడు తెలుగువాడు హిందీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ నేర్చుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ వారు ఉత్తర భారత్ తెలుగు ప్రచార సభ ద్వారా తెలుగు ఎందుకు నేర్చుకోవద్దు? దానికి కేంద్రం ఎందుకు డబ్బులు ఇవ్వదు? మన త్రిభాషా సూత్రం కదా. హిందీ ఇంపార్టెంటే, అదర్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. హిందీని ఇంత ప్రమోట్ చేసినప్పుడు అక్కడ ఇండియన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేయండి. యూపీలో, హర్యానాలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో. కానీ జీరో. మీకు మొదటి ఉదాహరణ. 2, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టారు. చాలా సంతోషం, ఎందుకంటే రాముడు పుట్టిన ప్లేస్ అది. అలాగే కాశీ విశ్వేశ్వరాలయాన్ని బాగా డెవలప్ చేశారు. కాశీ జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోవాలని సగటు హిందువు నమ్ముతాడు. అంత చాలా సంతోషం. మరి భద్రాచలం అభివృద్ధికి ఒక 1000 కోట్లు ఎందుకు ఇవ్వరు? అంటే రాముడుకి అయోధ్య ఒక్కటే ప్రాధాన్యత, భద్రాచలం ప్రాధాన్యత లేదా? పర్ణశాల లేదా? అంటే తెలుగు గడ్డ పైన భద్రాచలం ఉంటే నిర్లక్ష్యమా? హిందీ గడ్డ పైన ఉంటేనే రాముల వారికి గుర్తింప? హిందీ గడ్డ పైన ఉంటేనే సీతమ్మ తల్లి గుర్తింప? దేవదేవునికి కూడా భాషోన్మాదం ఏంటి? సో శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోనేనా? తెలుగువారికి మర్యాద పురుషోత్తముడు కాదా? నేనేమడుగుతున్నాను, మీరు రామ మందిర నిర్మాణానికి 1000 కోట్లు ఇచ్చారు, సంతోషం. అందరం ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళి కూడా చూస్తున్నాం కదా. మరి మా భద్రాచలానికి ఒక 5000 కోట్లు ఇవ్వచ్చు కదా ప్రభుత్వం. ఇంతవరకు ఇచ్చింది మోడీ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం. నాకు చెప్పండి, భద్రాచలానికి విశిష్టత లేదని చెప్పండి మీరు. పర్ణశాల రావణుడు సీతను అపహరించిన ప్లేస్ కదా. రామలక్ష్మణులు నడియాడిన పవిత్ర స్థలం కదా. సీతమ్మ తల్లి ఉపయోగించినటువంటి కుంకుమ సంబంధించినటువంటి ఆనవాళ్లతో ఉన్న వాళ్ళు ఉన్నాయని చెప్తారు కదా. జటాయువు రెక్క తగి పడిపోయిన ప్లేస్ కదా. రావణునితో పోరాడిన దశరథుని స్నేహితురాలైనటువంటి జటాయు. మరి దానికి ఏం పవిత్రత లేదా అంటున్నా. మరి మా భద్రాచలంకి ఎందుకు 5000 కోట్లు ఇయ్యరు? అంటే తెలుగు గడ్డ మీద రాములవారు నడయాడితే ప్రాధాన్యత ఉండదు. మారీచుడు రామబాణము తగిలి చనిపోయిన జీడికల్లు ఉంది హైదరాబాద్ టు వరంగల్ పొంగ. ఎంతమంది కన్నా తెలుసా? అసలు ఎవరికైనా తెలుసా? అది ఉన్నదని కూడా తెలియదు. ఆలయ దగ్గర ఉంటుంది, అది ఉన్నదని తెలియదు. రామబాణము తగిలితే రాక్షసులకు కూడా వైకుంఠం ప్రసాదితే అంతటి పవిత్ర రామబాణము తాకి మారీచుడు పతనమయ్యాడే. సో మారీచుడు రావణాసురుడు వచ్చి నేను సీతను అపహరించదలుచుకున్నాను, ఈ కార్యంలో నాకు సహకరించండి, మారీచుడు ఒప్పుకోడు. లాస్ట్కు నిన్ను చంపేస్తాను ఒప్పుకోకపోతే అంట రావణుడు. ఈ దుర్మార్గం చేతిలో చావడం కన్నా ఆ రాముడి బాణానికి చాలిపోతే కనీసం వైకుంఠ యోగ్యం వస్తుంది అని మారీచుడు ఒప్పుకుంటాడు. అలాంటి రామబాణము తగిలి మారీచుడు నేల కొరిగిన పవిత్ర స్థలం జీడికల్లు కదా. రామబాణాన్ని సోకినటువంటి గడ్డ కదా అది. మా జీడికల్లు ఉన్నదని కూడా ఉత్తర భారతదేశంలోకి తెలుసా? అసలు ఎవరికైనా తెలుసా? దానికి మన వాళ్ళకే తెలియదు. మరి దాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా ఒక 100 కోట్లు 50 కోట్లు ఇవ్వండి మోడీజీ, ఎక్కువద్దు 5 కోట్లు ఇవ్వండి మోడీజీ, మేము చేతులు జోడించి కోరుతున్నాము. ఎందుకు ఇవ్వరు చెప్పండి? అంటే ఈ పవిత్రం లేదా? మీరు గంగానది పుష్కరాలకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. మా కృష్ణమ్మకు కూడా పుష్కరాలు వస్తాయి కదా, మా గోదావరి కూడా పుష్కరాలు వస్తాయి కదా. మేము ఏం పాపం చేశాం? ఇప్పుడు మీరు నేను గోదావరి నీళ్ళు అయిన వాళ్ళమే కదా. అంటే గంగమ్మ పవిత్రత కాదని నేను అనడమే లేదు. మరి కుంభమేళకు గంగా త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చాం కదా.
మరి మా గోదావరి పుష్కరాలకు, మా కృష్ణా పుష్కరాలకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను. అంత ఇవ్వకపోండి, కుంభమేళకి ఇచ్చినంత కొంత ఖర్చు పెట్టండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెట్టకపోవచ్చు, ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ప్రధానమంత్రి గోదావరి గంగా పుష్కరాలకు వెళ్తారు, గోదావరి పుష్కరాలు రావచ్చు కదా, కృష్ణా పుష్కరాలకు రావచ్చు కదా. మోడీ, అమిత్ షాలు ఇవి కూడా పాపులర్ అవుతాయి కదా. నరేంద్ర మోడీ గంగా నది పుష్కర స్నానం చేసింది, కోట్లాది హిందువులు సినిమా టీవీలో చూసి పులకరించారు కదా. దానివల్ల మా సౌత్ ఇండియాలో ఉన్న వారికి కూడా గంగానది పుష్కరాల ప్రాధాన్యత, విశిష్టత తెలిసింది కదా. అయ్యా మోడీజీ, ఒక్కసారి వచ్చి మా కాళేశ్వరం పుష్కరాలు మీరు పుష్కర స్నానం చేసి ఉంటే ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళకు, హర్యానా వాళ్ళకు, తెలంగాణలో కాళేశ్వరం ఉంది, అది కూడా విశిష్ట క్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి. సో అది అక్కడికి రావాలని కోరిక పుట్టేది కదా. మరి మాకెందుకు ఉండదు ప్రాధాన్యత అంటున్నాం మేము. ఇందులో తప్పేమని చెప్పండి. అందుకే కుంభమేళకు ఇచ్చిన దాంతో పోలిక కాదు. కుంభమేళే అన్ని కుంభమేళలు కాకపోవచ్చు, కానీ సమ్మక్క సారక్క ఆదివాసీ కుంభమేళ అంటారు. కోట్లాది మంది వస్తారు, మామూలు కాదు. నేను అతను తెలంగాణ గడ్డపై పుట్టిన వాడిని కనుక నేను ఆ వరంగల్ జిల్లాకు అల్లుణ్ణి, మనమన్ని, అందువల్ల నాకు తెలుసు. సో అందువల్ల అది ఒక ఆదివాసీల పౌరుష ప్రతాపాలకు ప్రతీక. భారతదేశం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే పండుగలే కాదు, ఉత్సవాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు, చాలా అద్భుతమైన డైవర్సిటీ. నాగోబా జాతర ఉంది ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీ జాతర. మరి దానికి ఎందుకు ప్రాధాన్యత ఉండదు? అంటే ఆదివాసీల జీవన శైలికి మనం ప్రాధాన్యత